ఏంటి ఏమైంది ఏమైంది? రమణ వాళ్ళ అమ్మ నాన్నలతో బయటికి వచ్చాడు. వస్తే ఊరికి రాలేదు. చుట్టాలందరినీ వెంట పెట్టుకొచ్చాడు. పెళ్లి చూపులంట. మా ఇంట్లో వాళ్ళు కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. ముహూర్తాల గురించి కూడా మాట్లాడేసుకున్నారు. నాకేదో భయంగా ఉంది వీరబాబు, నాకేదో భయంగా. పెళ్లి చూపులే కదా జరిగాయి, పెళ్లి కాదు కదా. ఎందుకంత భయం? పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. అంతవరకు వస్తే నా వెనక మా ఊరు మొత్తం వస్తారు. నిన్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. ఏం అడుగుతారు? 14 ఏళ్ల నుంచి మా ఊరి సీతమ్మ వారిని మీ ఊరి వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు. అంత గట్టి కష్టం నన్ను నువ్వు పెళ్లి చేసుకోవడం. దానికి దీనికి సంబంధం ఏంటి? మీ నాన్న ఒప్పిస్తానని చెప్తున్నాను కదా. అయ్యో, మా నాన్న గురించి నీకు తెలియదు వీరబాబు. అన్నిటికీ స్థాయి స్థాయి అని మాట్లాడతారు. ఆయన స్థాయి మనుషులు కాకపోతే కనీసం మాట కూడా మాట్లాడరు. అసలు మీ ఊరి పేరు చెబితేనే ఆయన ఇంత లేస్తారు. అలాంటిది నీకు ఇచ్చి పెళ్లి చేస్తారా? నాకంత అయోమయంగా ఉంది. వాళ్ళ మాటలు తలుచుకుంటేనే పిచ్చికిపోతుంది. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే వీరబాబు, నేను బతకను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. వరలక్ష్మి, వరలక్ష్మి, తొందరగా రెడీ అవు. అవతల అన్నయ్య గారు వాళ్ళు వచ్చేసారు. ఏంటమ్మా ఈ చీరేంటి? ఆరాలు అడగడం మానేసి తొందరగా రెడీ అవు. అవతల బోల్డని పనులున్నాయి. అక్క, పంతులు గారు వచ్చారు. తోలుపాకులు బొక్కలు ఎక్కడ పెట్టావు? దేవుడి గదిలో ఇత్తడి పళ్ళెంలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అలాగే. ఏంటమ్మా ఏంటి హడావుడి? రాత్రి అన్నయ్య గారు నాన్నగారికి ఫోన్ చేశారు. పెళ్లి గురించి రమణ చాలా తొందర పెడుతున్నాడంట. ఈ రోజు చాలా మంచిది, వెంటనే తాంబూలాలు పుచ్చుకుందాం అన్నారు. నాన్నగారు కూడా సరే అన్నారు. నువ్వు తొందరగా రెడీ అవు. ఎవరిని అడిగి సరే అన్నారమ్మా? అదేంటే ముందు నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. నన్ను అడిగారా? సావిత్రి, ఏంటే వరలక్ష్మి రెడీ అవ్వలేదా? అవతల వచ్చేస్తారు త్వరగానే. వచ్చేస్తుంది, తొందరగా రెడీ అవు. నేను రెడీ అవుతానమ్మా, నువ్వు వెళ్ళు. అబ్బా, నేను రెడీ వచ్చేసరే చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. తొందరగా రెడీ వచ్చేయమ్మా. అందరికి నచ్చాలి, అయిన వాళ్ళంతా నచ్చాలి. ఆడి కొమ్మొత్తుకిన ఆడితో ఎవరైనా మాట్లాడినా ప్రాణాలతో ఉండు. వరలక్ష్మి, వరలక్ష్మి, వరలక్ష్మి తలుపుతే. వరలక్ష్మి తలుపుతేవే. వరలక్ష్మి రెడీ అయ్యావా? నువ్వు ఈ చీరలో చాలా బాగుంది. అందరూ ఎదురు చూస్తున్నారు. స్వస్తి శ్రీ వ్యవహారిక చాంద్రమానేన వికృతి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పాడ్యమి శుక్రవారం తెల్లవారుజామున 2:32 నేజేటి దుర్గాప్రసాద్ గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వరలక్ష్మిని మాటిబళ్ళ చెంచురామయ్య గారి ఏకైక కుమారుడు చిరంజీవి రమణకు ఇచ్చి వివాహము జరిపించడానికి శుభముహూర్తం నిర్ణయించడమైనది. అయ్యా, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. ఈ మడత పర్మనెంట్. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నాకు మా బావ వీరబాబుతో పెళ్లి జరిగిపోయింది. మా కుటుంబ గొడవల వల్ల ఈ విషయం మా ఇంట్లో ఎవరికి చెప్పలేకపోయాను. త్వరలోనే మా వాళ్ళని ఒప్పించి మా బావ నన్ను తీసుకెళ్తానన్నాడు. ఇంతలోనే మీరు నిశ్చితార్థం అని వచ్చేశారు. ముందే ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే. ఇది మా వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. మీరే ఏదో సాకు చెప్పి ఈ పెళ్లి తప్పించాలి. నాకంతా తెలిసే ఆ వీరబాబుగాడు నీకు గుళ్ళు తాళి కడుతున్నప్పుడు
ఎవ్వరూ చూడలేదనుకున్నావు కదూ? నేను చూసా. ప్రత్యక్ష సాక్షి నేను. మరి తెలిసే నువ్వు నా పెళ్ళానివి. మధ్యలో ఎవ్వడడ్డొచ్చినా నరికేస్తాను కొడుకుల్ని. విడివిడిగా బతుకుతున్నాం మేమిద్దరం భార్య భర్తలం. ఏంటే బాగుతున్నావు? చంపేస్తాను. నిశ్చితార్థం అయిపోయింది. ఇప్పుడు నేను నీ మొగుణ్ణి. త్వరలో మన పెళ్ళి. అంతే. మిగతాదంతా మర్చిపో. చంపేస్తా. ఈలోపు ఏదైనా యథవేషాలు వెయ్యాలని చూసావో మీ ఫ్యామిలీ మొత్తాన్ని బజార్కిడిస్తా. జాగ్రత్త. ఆ రవణగాడిని చంపేస్తానన్నా. చంపేస్తా. రేయ్, నువ్వు ఆవేశపడకరా. అసలు వాడి కాదు, మీ అన్నయ్య. ఏమనుకుంటాడు ఆ రోజు నీ విషయంలో, ఈ రోజు నా వరలక్ష్మి విషయంలో? ఎంతసేపు తన మాట చెల్లాలా? బలుపు. ఒరేనా, కంగారు పడకు. నా మాట విను. నా తండ్రివి కదా, నేను వెళ్తాను. నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? పాతికేళ్ళుగా ఎదురు చూస్తున్నావు. ఏం జరిగిందన్నా? ఇలాగే జరుగుతుంది. పెళ్లి అడగకపోతే పెళ్లి కూడా చేసేస్తాడు. వరలక్ష్మి, అమ్మ వరలక్ష్మి, నోట్లో ఇన్నొరగంటే అమ్మ వరా. అయ్యో సావిత్రి సుశీల కాశీ అందరూ రండ్రా. ఇదేదో తినేసినట్టు కనిపించండ్రా. ఈ తాళంటే ఒక్క అవకాశం నాకివ్వు. చివరిసారిగా నేను వెళ్ళి మాట్లాడతాను. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం కాదనుకోర్రా. నా ప్రాణం పోయినా సరే వాళ్ళ చేత ఒప్పిస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడి నుంచి నువ్వు కదలకు. నాన్న, కదిలావో నా మీద ఒట్టి. ఏళ్ల క్రితం జరిగిన తప్పప్పుల గురించి మాట్లాడడానికి రాలేదు. వరసలు తెలియకుండానే వాళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. మనకి చెప్పకుండానే తొందరపడి పెళ్లి చేసుకున్నారు. తప్పే. వాళ్ళు చిన్నపిల్లలు. నువ్వే పెద్ద మనసు చేసుకుని నా కోడల్ని నా ఇంటికి పంపించు బావా. కొట్టకండ్రా. మన ఆ కుటుంబానికి సెల్లా దాపరించావు కదరా. నువ్వే రాకపోయి ఉంటే ఆ రోజు మేము చూసిన సంబంధం చేసుకుని మా చెల్లెలు మా ముందే సుఖంగా ఉండేది. ఆ రోజు నేను చంపకుండా వదిలేసి తప్పు చేశాను. చెప్పేది కొట్టదని చెప్పు ఒక్కరు ఒక్కరు చేయాలరా. అవతలకి నిన్ను నువ్వు కానీ నీ కొడుకు కానీ ఇంకోసారి ఇంటి ఛాయలకు వచ్చారో
నరికి పోగులు పెడతాను.